దక్షిణ మధ్య రైల్వేలో జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఫిబ్రవరి 11వ తారీఖు వరకు పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ వివరాలను తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎంఎంటీఎస్ ఫేజ్ 2లో భాగంగా సికింద్రాబాద్లో మౌలాలి రైల్వే స్టేషన్లో లింకింగ్ పనుల కారణంగా ఈ సెక్షన్లో కొన్ని ట్రైన్స్ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు. 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రద్దయిన ట్రైన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గుంటూరు సికింద్రాబాద్ మధ్య తిరుగుతున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ 12705, 12706ను రద్దు చేశారు. గుంటూరు వికారాబాద్ మధ్య తిరుగుతున్న పల్నాడు ఎక్స్ప్రెస్ 12747, 12748ను రద్దు చేశారు. విజయవాడ సికింద్రాబాద్ మధ్య తిరుగుతున్న శాతవాహన ఎక్స్ప్రెస్ 12713, 12714ను రద్దు చేశారు. హైదరాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య తిరుగుతున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ 17011, 17012ను రద్దు చేశారు. రేపల్లె సికింద్రాబాద్ మధ్య తిరుగుతున్న 17646ను రద్దు చేశారు. సికింద్రాబాద్ భద్రాచలం రోడ్ మధ్య తిరుగుతున్న కాకతీయ ఎక్స్ప్రెస్ 17659, 17660ను రద్దు చేశారు. కాచిగూడ టు రేపల్లె, రేపల్లె టు సికింద్రాబాద్ మధ్య తిరుగుతున్న డెల్టా ఎక్స్ప్రెస్ 17625, 17626ను రద్దు చేశారు. చిత్తాపూర్ సికింద్రాబాద్ మధ్య తిరుగుతున్న పుష్పుల్ ఎక్స్ప్రెస్ 07759, 07760ను రద్దు చేశారు. హైదరాబాద్ టు లింగంపల్లి, సికింద్రాబాద్ టు ఫలక్నామా, లింగంపల్లి టు మేడ్చల్ మధ్య తిరుగుతున్న ఎంఎంటీఎస్ ట్రైన్ సర్వీసులను చాలా వరకు రద్దు చేయడం జరిగింది. ప్రయాణికులు ఈ మార్పులకు అనుగుణంగా తమ ప్రయాణాలు మార్పులు చేసుకోవాలని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.